ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్య, దేవా మరి తండ్రి నాయన, మీ చిత్తంలో ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి దేవా సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభువా, అయా వేకువజామున మీ ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు. దేవా, స్తుతితో మేము ప్రార్థనతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ శ్రేయస్కరమైన సమయం అంతటి కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా, మరొకసారి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వైపు చూస్తూ ఉన్నాం. ప్రభా, దాసుడు తన యజమానుని తట్లు దేవా కనులు ఎత్తినట్లుగా దేవా మరి తండ్రి మేము మీ వైపు చూస్తూ ఉండగా దేవా మరి తండ్రి అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో, మీ శక్తితో, మీ బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అలాగే మరి తండ్రి 91వ కీర్తన విశ్వాసంతో నిరీక్షణతో చదువుతూ ఉండగా దేవా గొప్పగా మీ వాక్కులు వాగ్దానములు దేవా మరి తండ్రి నాయన దీవెనకరమైనటువంటి వచనాలు దేవా మా పక్షంగా మా కుటుంబాల పక్షంగా మీరే గొప్పగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన అలాగూ మరి నాయన అయా మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు. అనేక విషయాలు మీరు మాకు బోధిస్తూ హెచ్చరిస్తూ బుద్ధి చెప్తూ దేవా చక్కగా బలపరుస్తూ దేవా విశ్వాసంలో నుంచి అధిక విశ్వాసంలోనికి నాయన మమ్మల్ని దాటిస్తూ మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మరి ఇది మాత్రమే కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని ప్రభావ మీ సన్నిధానంలో మీ గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. పిల్లరా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొరికెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములో
ఈ ఉదయకాలం మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 9-10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. ప్రార్థన. గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధానంలో తండ్రి, ప్రాతకాల గడియల్లో షారూన్లో జరుగుతున్నటువంటి డివోషన్ ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలు, వారి కుటుంబాలను దీవించి బలపరిచి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమను పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం పౌలు భక్తుడు తాను కొరింథులో ఉన్నప్పుడు జరిగినటువంటి వృత్తాంతం మనం అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయంలో చదువుతున్నాం. మొదటి వచనంలో తాను ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చాడని, తర్వాత కొరింథులో యేసుక్రీస్తు ప్రభువే మెస్సియా అని సాక్ష్యం ఇచ్చినందుకు యూదులు తనను వ్యతిరేకించారని, దూషించారని, తాను యూస్తు ఇంటికి వెళ్ళాడని 7వ వచనంలో, అక్కడ క్రిస్పు తన ఇంటి వారందరితో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడని, కొరింథీయుల్లో అనేకులు విశ్వసించి బాప్తిసం పొందారని 8వ వచనంలో వ్రాయబడి. దేవుని వాక్య పరిచర్యకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపారస్తులు వాళ్ళు వస్తువులు అమ్ముకుంటే ఎవరు ఆటంకపరచరు. ఓ క్రొత్త పేస్ట్ మార్కెట్లోకి వచ్చింది, లేక ఎవరో స్టీల్ వస్తువులు అమ్ముతున్నారు, పాత వస్తువులు తీసుకుంటున్నారు, ఇంకేదో ఇస్తున్నారు, ఇంకేదో క్రొత్త వస్తువు ఒకటి కనిపెట్టారు, దాన్ని మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఆ కేకలు వేస్తూ వాళ్ళు మార్కెట్ని, తమ ప్రోడక్ట్ని సేల్ చేస్తూ ఉంటే ఎవరు అభ్యంతరం పెట్టరు. యేసు ప్రభువుని గురించి చెప్తే అభ్యంతరం పెడతారు. ఇండియా దేశంలో కానివ్వండి, అది ఏ దేశంలోనైనా కానివ్వండి. ఎందుకంటే మనుషులకి ఈ బుద్ధి. ఒక వస్తువుని కనిపెట్టి ఆ వస్తువును ఉత్పత్తి చేసి వ్యాపార ప్రమోషన్ కోసం వాళ్ళ వస్తువుని గురించి క్యాన్వాస్ చేస్తుంటే ఎవరు అబ్జెక్ట్ చేయరు. అదే యేసుక్రీస్తు ప్రభు సువార్త చెప్తే అబ్జెక్ట్ చేస్తారు. ఇక్కడ జరిగింది అదే. కొరింథు పట్టణంలో పౌలు భక్తుడు సువార్త చెప్పాడు. ఎక్కడికి వెళ్ళి చెప్పాడు అంటే యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇశ్రాయేలీయులు నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమని చెప్పినటువంటి ప్రభు ఆజ్ఞ శిష్యులకు పౌలు గారు ఇక్కడ మొట్టమొదట సమాజ మందిరంలోనికి వెళ్ళి చెప్పాడు. వాళ్ళు ఎదురాడేరు, 6వ వచనం, దూషించారు. అప్పుడు పౌలు వస్త్రాలు దులుపుకున్నాడు. అంటే నా వస్త్రాల మీద ఉన్న దుమ్ము కూడా రేపు సాక్ష్యం ఉంటుంది. ఏ పట్టణం అయినా సరే మీరు సువార్త చెప్పినప్పుడు మీ మాట నిరాకరిస్తే ఆ పట్టణం బయట ఆ దుమ్ము దులిపేయమని చెప్పాడు ప్రభు గారు. విమర్శ చేసే రోజు ఆ ధూళి సాక్ష్యం ఇస్తుంది అన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. చెప్పకపోతే సువార్త యేసుక్రీస్తు ప్రభు పాప విమోచనకర్త, సమాధానకర్త, నిజమైన దేవుడు, రక్షకుడు, శిలువలో ప్రాణం పెట్టి మనుషులందరి పాపముల కొరకు రక్తం చిందించినటువంటి దేవాది దేవుడు ఆయనే. ఆయన విశ్వసించడం ద్వారా భక్తిహీనుడు నీతిమంతుడవుతాడు, భ్రష్టుడు శ్రేష్ఠుడిగా మారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ప్రతి పాపమును కడిగి శుద్ధి చేస్తుందని శుభవార్త చెప్పాలి. చెప్పలేదనుకండి, ఆ దోషం మన మీద ఉంటుంది, వారి రక్తం మన చేతుల మీద ఉంటుంది. చెప్పేమనుకండి, మన పాదాల దుమ్ము, మన వస్త్రాల మీద ఉన్న దుమ్ము ఒకనాడు సాక్ష్యం దేవుని సన్నిధిలో, దేవా మేము వినలేదు, మా పట్టణానికి మా గ్రామానికి ఎవరు రాలేదు, మాకెవరు సువార్త చెప్పలేదంటే దేవుడు ఆ ఫిల్మ్ బయటికి తీయిస్తాడు. స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది, ఇదిగో వాళ్ళ వస్త్రాల మీద, వాళ్ళ కాళ్ళ మీద ఉన్నటువంటి దుమ్ము మీ మీద సాక్ష్యం చెప్తుంది. ఈ ప్రజలు
ఈ దైవజనులు, ఈ సువార్థికులు, ఈ ఇరుగు పొరుగు వారు, ఈ సహ ఉద్యోగస్తులు పలాని వ్యక్తి పలానప్పుడు ఈ వ్యక్తికి సువార్త చెప్పారు, మేము సాక్ష్యం, ధూళి సాక్ష్యం ఉంటుంది దేవుని సన్నిధానంలో. పౌలు భక్తుడు తన వస్త్రాలను దులుపుకున్నాడట. అపోస్తల కార్యములు 18:6. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోదు. ఎవరు నిరాకరిస్తే దేవుడు ఆ కృప ఇంకొకరికి అనుగ్రహిస్తాడు. కొరింథులో అనేకులు విశ్వసించారు, బాప్తిసం పొందారు. 8వ వచనం. ఇప్పుడు 9వ వచనం, 10వ వచనం. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఈ ఉదయకాలం నా అంశం ఏంటంటే, మనం చాలా మార్లు నేను ఒక్కడనే అని కృంగిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. అపోజిషన్ను చూచి, వ్యతిరేకించే వారిని చూచి, తిరస్కరించే వారిని చూచి మనం భయపడుతూ ఉంటాం. మన భయం దేవునికి తెలుసు. ఇక్కడ పౌలు భక్తునితో దేవుడు చెప్తున్నాడు, దూత కాదు ఆయనే, రాత్రివేళ దర్శనమందు ప్రభు కనిపిస్తూ ఉన్నది, దూత కనిపించి మాట్లాడుతూ ఉన్నది, ప్రత్యక్షతలు నానా విధములుగా ఉన్నాయి. వాగ్దానం ద్వారా, వాక్యం ద్వారా మాట్లాడటం ఉన్నది. నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము. ఏ దమస్కు మార్గములో సౌలును దర్శించి సువార్త కొరకు తను పిలిచాడో, ఏర్పరచుకున్నాడో, తన ప్రత్యక్షత అనుగ్రహించాడో ఆ ప్రభు ఈ కొరింథు పట్టణంలో పౌలు భక్తునితో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. చాలాసార్లు మనం కృంగిపోయినప్పుడు దేవుడు చెప్తాడు, నేను నా ప్రణాళిక చొప్పున ఈ టౌన్ కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఈ గ్రామం కొరకు, ఈ ప్రదేశం కొరకు, ఈ జిల్లా కొరకు దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పరిచర్య, ఆ బేస్ చొప్పున నీకు వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక బిల్డింగ్ కట్టడానికి పునాదిని బట్టే ఆ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్స్ కట్టగలరో ఆర్కిటెక్ట్ మీకు చెప్తాడు, ఇంజనీర్ మీకు చెప్తాడు. అలాగే ఒక వ్యక్తిని ఎన్నుకోవటంలో దేవుడు ఒక ప్లాన్ ఉంటుంది. దేవుడు ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఆ ప్లాన్ ప్రకారమే దేవుడు వారి పరిచర్యను ఘనపరుస్తాడు. ఇక్కడ పౌలు భక్తునితో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. ఎంతకాలం ఉన్నాడు? 11వ వచనం. అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించారు. దేవుడు తన ప్రజలను ఆ పట్టణంలో కలిగి ఉన్నాడు. వారెవరో పౌలుకు తెలియదు. కొంతమంది ఆసక్తి కనుబరిచారు, కొంతమంది విన్నారు, కొంతమంది బాప్తిసం పొందారు. 8వ వచనంలో కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మం పొందిరి. వీరెవరు అంటే సమాజ మందిరానికి చెందిన కొందరు, అధికారి అయిన క్రిస్పు తన ఇంటివారు, ప్లస్ కొరింథులో ఉన్నటువంటి కొందరు యూదులు సహా వారు ప్రభువుని అంగీకరించారు. అయితే అన్యులు విశ్వసించారు. అది అద్భుతం. మనకు 2 పత్రికలు కొరింథీ సంఘానికి పరిశుద్ధాత్ముడు పౌలు భక్తుని చేత వ్రాయించాడు. దేవునికి ప్రణాళిక ఉంటుంది. దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆటంకాలు ఎదురైనా, విమర్శలు ఎదురైనా, మనుషులు విన్నా వినకపోయినా న్యాయవంతుడైనటువంటి దేవుడు చెప్పిస్తాడు. దేవుడు న్యాయవంతుడు. అందుకని న్యాయవంతుడైన దేవుడు సువార్త చెప్పిస్తాడు. వ్యతిరేకత ఉన్నా, అనుకూలత ఉన్నా సువార్త చెప్పిస్తాడు. సువార్త చెప్పించిన తర్వాతే దేవుడు తీర్పు తీరుస్తాడు. పట్టణానికి తీర్పు తీర్చాలన్నా, ఒక ప్రాంతానికి తీర్పు తీర్చాలన్నా. సొదొమ గొమొర్రాలకు దేవుడు తీర్పు తీర్చడానికి ముందు ఆఖరు కృప దేవదూతలను పంపించాడు. దేవదూతలను చూచైనా సరే ఆ పట్టణంలో వారు బుద్ధి తెచ్చుకుని
పశ్చాత్తాపడి ఎందుకు వచ్చారు వీరి రూపం దేవతల రూపాన్ని పోలి ఉన్నది, మన పట్టణానికి ఏం జరగబోతుంది, ఇది కాలిపోబోతుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్పుండేవారు. లోతు కూడా చెప్పుండేవాడు. ఎందుకంటే తన అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు కదా, ఈ పట్టణం నాశనం కాబోతుంది రండి అని. అల్లుల దృష్టికి ఎలా ఉన్నాడంటే తెలివి లేని వ్యక్తిగా లోతు కనిపించాడు. అందుకే అల్లుళ్ళు రాలేదు. తమ కుమార్తెలు పెండ్లాడనై ఉన్నటువంటి అల్లుళ్ళు. లోతు బయటకు దేవదూతలు చేతులు పట్టుకుని లోతు భార్యను కుమార్తెలను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. దేవుడు పట్టణం మీదికి, సొదొమ గొమొర్రాల మీదికి తీర్పు పంపించక మునుపు ఇచ్చినటువంటి ఆఖరి అవకాశం అది. వారు వాడుకోలేకపోయారు. దేవుడు ప్రతి వ్యక్తికి సువార్త చెప్పిస్తాడు. సువార్త వినకపోతే, నమ్మకపోతే తన నాశనానికి బాధ్యత వ్యక్తిదే గాని దేవునిది కాదు. ఇక్కడ పౌలుతో ప్రభు చెప్పినటువంటి మాట, నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకు. కొన్ని మార్లు మనకు ఎదురయ్యేటటువంటి వ్యతిరేకతను బట్టి మనం సైలెంట్ అయిపోతాం. దేవుడు అంటాడు, యు స్పీక్, నువ్వు మాట్లాడటం కొరకు నియమించాను. వారు విన్నా వినకపోయినా నీవు మాట్లాడాలి, నీవు చెప్పాలి. నేను నీకు తోడై ఉంటా, నిన్నెవరు ఏమి చేయలేరు. దేవుడే నీ పక్షంగా ఉండగా సాతాను సంబంధికులైనటువంటి వ్యక్తులు, విమర్శించేవాళ్ళు, రాళ్ళు వేసేవాళ్ళు, వారిని నేను చేయగలరు? పరమదేవుండే నా పక్షమై ఉండగా ఏమి చేయగలడు అని భక్తుడు పాట రాశాడు. ఆ పరమజనకుండే నా పట్టై ఉండగా పాపపరుడేమి చేయగలడు. రాజులు మొదటి గ్రంథంలో 19వ అధ్యాయంలో భక్తుల అనుభవంలో, ప్రవక్త యొక్క అనుభవంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం గమనించండి. దేవుడు ప్రవక్త ఏలియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏలియా అంతకు మునుపు జరిగించినటువంటి గొప్ప చారిత్రాత్మకమైనటువంటి సంభవం రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. వీరు కర్మెలు పర్వతం దగ్గర రాజైనటువంటి అహాబు భార్య యెజెబెలు పోషించే బయలుదేవత ప్రవక్తలు 450 మంది. 18వ అధ్యాయం 19వ వచనం. అషేరాదేవి ప్రవక్తలు 400 మంది. అందరూ కర్మెలు పర్వతం దగ్గరకు వచ్చారు. యెహోవాయే దేవుడని రుజువుపరిచాడు ఏలియా. 2 తలంపుల మధ్య ప్రజలు ఉన్నారని 21వ వచనంలో, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలుకకపోయారు. కాబట్టి మనం గ్రహించవలసినటువంటి విషయం, ఏలియా దేవుని పక్షంగా నిలువబడ్డాడు. ఒక్కడే నిలువబడ్డాడు. పర్వతం పైన నిలువబడ్డాడు. సంఖ్యను చూస్తే వీళ్ళు విస్తారంగా ఉన్నారు. ఓ ప్రక్క ఈ ప్రవక్తలే మొత్తం 450 ప్లస్ 400 850 మంది. 850 మంది. రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఇంకొక వైపున గొప్ప కార్యం చేశాడు, శూర కార్యం చేశాడు, రుజువుపరిచాడు. ప్రవక్తలను చంపాడు. 40వ వచనం, కీషోను వాగు దగ్గర వారిని కొంచిపోయి అక్కడ వారిని వధించెను. దేవుని ఆత్మ రోషం కలిగినటువంటి ఆత్మ. ఈ ప్రవక్తలు చేసిన పని ఏంటి? ప్రజలకు విగ్రహారాధన చేయటానికి ప్రేరేపించి విగ్రహారాధన, వ్యభిచారము, త్రాగుడు, పనికిమాలినటువంటి అలవాట్లన్నిటితో దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలను, వారి జీవితాలను పాడు చేశారు. వారి కుటుంబాలను నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. ఇంకా ఏలియా స్పేర్ చేసింది ఏంటంటే వాళ్ళ కుటుంబాలను కూడా చంపించి ఉండాలి. ప్రవక్తలు మాత్రం చంపించాడు. అంత మటుకు దేవుని కృప అని చెప్పాలి. ఈ ప్రవక్తలు 450 మంది 400 మంది.
ఎన్ని లక్షల మంది ఆ తరంలో ఉన్నటువంటి దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలను తప్పుదారిలో నడిపించబడటానికి కారకులయ్యారు. రాణి అండ చూసుకుని వాళ్ళు భయంకరంగా విగ్రహారాధనను వ్యాపింపచేశారు. అది అక్కడ సమస్య. వారిని చంపిన తరువాత యెజెబెలు కబురు చేసింది, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయనుగా. ఏ దేవుడు? ఆమె సేవించే విగ్రహమా? అషేరాదేవి లేక దేవత లేక యెహోవా దేవుడా? రేపు 24 గంటల్లో నిన్ను చంపబోతున్నాను చూడు అని యెజెబెలు కబురు చేసింది. లోకంలో అక్కడక్కడ యెజెబెలు వంటి వారు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. యెజెబెలు బింకంగా మాట్లాడుతుంది, కానీ యెజెబెలు మాటలు నెరవేరు. సంఘాల్లో కూడా యెజెబెల్ లాంటి వారు ఉంటారు. ప్రకటన గ్రంథంలో సంఘాలకు వ్రాస్తూ, తుయతైర సంఘానికి వ్రాస్తూ దేవుడు అగ్నిజ్వాలల వంటి కనులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా 20వ వచనం, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజెబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. యెజెబెలు యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే సేవకుల మీద ఉంది. సేవకులకు దుర్బోధ చేస్తుంది ఈ దుర్మార్గురాలు. యెజెబెలు పాత నిబంధనలో కదండి ఉంది. యెజెబెలు బోధ వంటి బోధ, యెజెబెలు కార్యముల వంటి కార్యాలు చేసేటటువంటి వాళ్ళు, అందుకని యెజెబెల్ అని దేవుడు వ్రాయించాడు. అటువంటి ఒక స్త్రీ ఉందన్నమాట అతుయితైర సంఘంలో. అందుకే అగ్నిజ్వాలల వంటి కనులు, దేవుని కనులు హృదయం లోతుగా పరిశీలన చేస్తాయి. ఆ కళలోకి నువ్వు సూటిగా చూడగలవా? జాగ్రత్త, కాలిపోతావు. యెజెబెల్ అనే స్త్రీని ఆ సంఘం ఉండనిచ్చినందువలన మోమాటం లేకుండా దేవుడు ఆ విషయాన్ని అయినా నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని వ్రాశాడు. ఈ ఉదయకాలం పాత నిబంధనలో అసలు యెజెబెలు ఏలియాకు చేసినటువంటి కబుర్ను బట్టి యెజెబెలు చేతిలో చచ్చిపోకూడదు, లేక యెజెబెలు పంపించినటువంటి వారి ఖడ్గానికి నేను హతం కాకూడదని పరిగెత్తి వెళ్ళిపోయాడు. దేవుడు తనను ఒక ప్రశ్న వేశాడు. హోరేబుకు వచ్చినప్పుడు గుహలో చేరినటువంటి ప్రవక్తతో, ఇచ్చట నీవేమి చేయుచున్నావు? అప్పుడు తాను చెప్పినటువంటి మాట, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి 10వ వచనం, 1 రాజులు 19:10, నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు దేవుడు నగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికై చూస్తున్నారని మనం చేశాం. ఆ తర్వాత దేవుడు పర్వతం మీద కనిపెట్టమన్నాడు. పర్వతం మీద పెనుగాలి వచ్చింది. గాలిలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగింది. భూకంపంలో దేవుడు ప్రత్యక్షం కాలేదు. మెరుపు పుట్టింది. మెరుపులో దేవుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు నిమ్మలమైనటువంటి స్వరం ఏలియాతో దేవుడు మాట్లాడాడు. మనం అనుకునే పద్ధతిలో దేవుడు మాట్లాడు, ఆయన అనుకున్న పద్ధతిలో దేవుడు మాట్లాడతాడు. మనకు కొన్ని చోట్ల అనుకూలత ఉండదు. అనుకూలత లేదు కాబట్టి ఇక్కడ సేవ దేవుని చిత్తానుసారం కాదు అనుకుంటాం. అయితే దేవుడు తన చిత్తం అక్కడ ఉన్నప్పుడు ఆటంకం ఉన్నా సరే వెళ్ళు, ఇది నా చిత్తం, నువ్వు చేయాలి అంటాడు. ఏలియా దృష్టిలో ఎవరు దేవుని విశ్వసించినటువంటి వారు లేరు, నేను ఒక్కడనే రోషం కలిగిన వాడిని అన్నాడు. దేవుడు అన్నాడు 18వ వచనం, 7,000 మంది ఇంకను మిగిలి ఉందురు. దేవుడు ప్రతి వ్యక్తిని లెక్కేస్తాడా? కౌంట్ చేస్తాడా? ఎస్, ప్రతి వ్యక్తిని లెక్కేస్తాడు. ప్రతి కుటుంబాన్ని లెక్కేస్తాడు.
దేవుని ఏర్పాటులో ఉన్న వారు, దేవుని అంగీకరించిన వారు, దేవునికి భయపడేవారు, వారిని దేవుని లెక్కలో వారు ఉంటారు. 7,000 మంది ఇశ్రాయేలీలో ఇంకా ఉన్నారు. ఏలియాను ఒక్కడివే అనుకుంటున్నావేమో, కాదు కాదు. ప్రవక్త ఎంత రాంగ్ ఎస్టిమేషన్ వేసాడు. ప్రవక్తకి ఎవరు కనబడలా, దేవునికి 7,000 మంది కనబడ్డారు. ఏమందాం మనం? వారికి భక్తి ఉన్నది, అది బయటపడలేదు. వారు అహాబు యెజెబెలుకు భయపడి వారి భక్తిని వెల్లడిపరచుకోలేదు. అయితే వారి అంతరంగంలో, వారి హృదయంలో ఏమున్నదంటే, మేము నిజమైనటువంటి దేవుని సేవించేటటువంటి, దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలము. మా దేవుడు యెహోవాయే, బయలుదేవత కాదు, అష్టారోత్ దేవత కాదు. బయలుదేవతలు, అష్టారోత్ దేవతలు మనుషులు ఇన్వెంట్ చేశారు, మానవుడు ఇన్వెంట్ చేసిన సిస్టమ్. ఈ రోజుల్లో కూడాను మనిషి ఒక వరల్డ్ సిస్టాన్ని ఇన్వెంట్ చేసి ఇదే ఫాలో కండి అని మన బ్రెయిన్ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ దాడి నుండి తప్పించుకొని నిజమైనటువంటి దేవుని ప్రజలు ఆరాధించాలి, నిజమైన దేవుని తెలుసుకోవాలి సరైన రీతిగా ప్రభు కోసం. ఇక్కడ నా అంశం ఏంటంటే, ఈ హోరేబు పైన ప్రత్యక్షమైనటువంటి గొప్ప కార్యం చేసినటువంటి దేవాది దేవుడు తాను అగ్నిని పంపించి హోరేబు దగ్గర ఆ అర్పణను అంగీకరించి రుజువుపరిచాడు, ఇతడు నా ప్రవక్త అని. ఆ ప్రభు మనకు తోడుగా ఉంటాడు కనుక తోడుగా ఉండి దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన రుజువుపరుచుకుంటాడు. నేను ఒక్కడనే ప్రభు అనకూడదు మనం. ఇక్కడ కర్మెలు పర్వతం పైన శూరకార్యం చేసినటువంటి ప్రవక్త హోరేబు పర్వతం పైన నిలువబడి దేవుని స్వరం వింటూ ఒప్పింపబడుతూ ఉన్నాడు. నేను ఒక్కడనే కాదు, నాకు తెలియకుండా 7,000 మంది ఉన్నారు అని దేవుడు చెప్పాడు. నేను ఇప్పుడు ధైర్యం తెచ్చుకుని దేవుడు చెప్పిన కార్యాన్ని చేయటానికి వెళతాను. దేవుడు ఏం చెప్పాడు? 15వ వచనం, సిరియా దేశం మీద హజాయేలులో పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. కనుక దేవుడు రాజులను అభిషేకించడానికి, తన తరువాత ప్రవక్తగా ఉండటానికి ఎలీషాకు అభిషేకం చేయమని ఇవన్నీ బయలుపరిచాడు. చెప్పిన తర్వాత చాలా సంవత్సరాలు ఎలీషా ఏలియాతో ఉన్నాడు. దేవుడు వ్యక్తులకు ముందుగా అనేక విషయాలు బయలుపరుస్తాడు, రుజువుపరిచి దేవుడు తన ప్రణాళిక, తన ఏర్పాటు దేవుడు జరిగిస్తాడు. ఈ ఉదయకాలం ఏలియాతో మాట్లాడినటువంటి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సంకల్పంలో అనేక మంది ఉన్నారు, వారు నా ప్రజలు, నేను వారిని రక్షించడం కొరకు సంకల్పించాను. నీవు మాట్లాడు, నీవు మౌనంగా ఉండొద్దు, నువ్వు ఇలా చేయి అని దేవుడు చెప్తూ ఉంటాడు. నువ్వు ఒక్కడవే అని చెప్పేసేసి నువ్వు దిగులు పడనక్కర్లేదు. రాజుల 2వ గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చదువుకుందాం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగురముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయం, ఎలీషా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎలీషాకు దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిరియా దేశం ఉన్నదే, ఆ సిరియా దేశమే ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయం మనం చదువుకున్న సంఘటన జరిగిన దినాల్లో ఆ సిరియా దేశంలోనే ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని ఆయన తన సేవకులతో మిలిటరీ
ఆ సైన్యాధిపతులతో మాట్లాడేవాడు. ఆయన అక్కడ మాట్లాడేవాడో లేదో ఆ మెసేజ్ ప్రవక్తకు తెలిసిపోయేది. ఎలా తెలిసిపోయేది? ఎవరైనా సీక్రెట్గా మెసేజ్ తనకు పంపించేవాళ్ళ? ఈ రోజుల్లో ఉన్నట్టు సెల్ ఫోన్స్ ఏమీ లేవే. లేక ఏ విధంగా ఆ మెసేజ్ ఈయన కమ్యూనికేట్ అయింది? ఆత్మలో అందుకునేవాడు. జ్ఞాపకం పెట్టుకోనండి, కొందరు అనుకుంటారు సెక్యులర్ ఉద్యోగం చేసేవాళ్ళు దైవ సేవకులు అందరూ ఒకటేనండి బ్రదర్. ఏం తేడా లేదు. ఏం తేడా ఎందుకు లేదు? రోజంతా నువ్వు ఉద్యోగం చేసుకుని ఉద్యోగంలో ఆఫీసులో నీకు చాలా మలినం అంటుతూ ఉంటుంది. నీకు సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. కొన్ని మార్లు నీ కాన్షియన్స్కి వ్యతిరేకమైనటువంటి పనులు నీవు చేస్తూ ఉంటావు. నీ ఉద్యోగం మనసు పెట్టి చేయాలి. నీవు దేవుని వాక్యం ధ్యానించగలవా? ఆఫీస్లో కూర్చుని ఒక ప్రక్క దేవుని వాక్యం కూడా నీ మైండ్లో ధ్యానం చేయగలవా? నువ్వు వచ్చి అంటావు విశ్వాసులు అందరూ ఒకటే కదా బ్రదర్. నిజమే, విశ్వాసులు అందరూ ఒకటే. బహుమానంలోనే తేడా ఏం లేదండి. సేవకుడని లేదు, సెక్యులర్ ఉద్యోగస్తుడని లేదు, అందరూ ఒకటే. అందరూ ఒకటే ఖచ్చితంగా కాదు. దేవుని కొరకు అప్పగించుకున్నటువంటి వ్యక్తిలో దేవుని ఆత్మ ఉంటుంది. రక్షణ విషయంలో అందరూ రక్షించబడిన వాళ్ళే. అందరూ బహుమానం పొందుతారు. కానీ దేవుని చేత పిలువబడి దేవునికి అప్పగించుకొని దేవుని చిత్తంలో నిలిచేటటువంటి వ్యక్తి యొక్క పరిచర్య అది చాలా ప్రత్యేకమైన రీతిగా ఉంటుంది. దేవుడు పిలవకుండా కొంతమంది తమను తాము ఇది మంచిదనుకున్నాను, నేను సేవ చేయడానికి వచ్చాను, ఆ వ్యక్తి యొక్క పరిచర్య కూడా దేవుడు కృప చూపించవచ్చు. కానీ నేను ఈ కుమారుని పిలవలేదే, ఈ బిడ్డను నేను పిలవలేదే, ఇది మంచిదనుకుని సేవ చేస్తున్నాడు. సాతాను అటువంటి వారిని చాలా బలంగా అటాక్ చేస్తుంది. కొంతమంది అనుకుంటారు 4 మెసేజ్లు అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాట్సాప్లో పెట్టేసి నేను గొప్ప సేవ చేశాను కదా అనుకుంటారు. భ్రమపడకండి. సాతాను ఇడ్చి తన్నిందంటే ఎక్కడ ఇల్లు పడతావో నువ్వు నాకు తెలియదు. సాతాను అంటది నువ్వు దేవుని సేవ చేస్తావా? నీ కథ నాకు తెలియదా? నువ్వు నా రాజ్యంలో ఉండి నాకు ద్రోహం చేస్తావా? నేనేం చేస్తానో చూడు అని చెప్పేసేసి తన్నిందంటే పోయి బంగాళాఖాతంలో పడతాడు. అడ్రస్ ఉండడు కొన్ని సంవత్సరాల పాటు. దేవుని సేవించడానికి మొదట ఆత్మశుద్ధిగా ఉండాలి. సేవ చేయాలి అంటే దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ఉండాలి. దేవుని ఆదేశం అందుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏదో టీచర్ పాఠం చెప్పినట్టు బైబిల్ చదివి 4 మాటలు చెప్తే సేవ చేసాను ఎప్పుడు భ్రమపడకూడదు మనిషి. దేవుడు ఏది చెప్పమన్నాడు? దేవుడు అది చెప్పమన్నాడా? నీ ఉద్రేకాన్ని బట్టి చెప్పావా? నీకు వచ్చు కాబట్టి అది చెప్పావా, లేక దేవుడు చెప్పమంటే చెప్పావా? కొన్నిసార్లు మరియా మార్తా లాజరు కథ సంవత్సరంలో 5 సార్లు 6 సార్లు అన్నా వింటాం మనం. ఎందుకో తెలుసునా? వాళ్ళకి అది ఇష్టమైన పాసేజీ కాబట్టి ఆ బోధకుడు అదే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇలా చూస్తే లూథరన్ చర్చెస్లో ఇంకా కొన్ని చర్చెస్లో సంవత్సరం అంతటికి చదవలసిన వాక్య భాగాలు, ప్రసంగాంశాలు స్కెడ్యూల్ వేస్తారు వాళ్ళు. పత్రిక పాఠం, స్వార్థ పాఠం, పాత నిబంధన పాఠం అని. అది మంచిదేనా అని అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మనం బైబిల్ అంతా టీచ్ చేయట్లేదు. నేను షారోన్ విశ్వాసాలను ఉద్దేశించి చెప్తూ ఉన్నాను. మనం బైబిల్ అంతా వింటలేదు. ఏదో కొన్ని భాగాలు బోధకులకు తెలిసినవి అవే మనం వింటూ ఉంటాం. విచారకరం కదా. ఇక్కడ సిరియా రాజు ఏమనుకున్నాడో ప్రవక్తకు తెలిసింది. ఎలీషాకు ఎలా తెలిసింది? ఎలీషా ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఎలీషాకు ఆ ప్రత్యేకమైనటువంటి వరం దేవుడు ఇచ్చాడు. దేవుడు పిలవకుండా, దేవుడు చెప్పకుండా నీ సొంత ఉద్దేశం చొప్పున వచ్చి దేవా నాకు వరం ఏమంటే ఇస్తే ఇవ్వచ్చు ఆయన. కానీ పిలిచిన వ్యక్తికి దేవుడు వరమిచ్చి వాడుకుంటాడు. ఎలీషాతో నేను సమానం అని ఎలీషా సేవకుడు అనుకుంటే అతడు అంత తెలివి తక్కువ వ్యక్తి ఇంకొకళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఆత్మ విషయాలు గ్రహించక, వివేచింపక, ఆత్మ సంబంధమైన విషయాలు అనేకం తెలియక రక్షించబడిన విశ్వాసులు చాలా తమను తాము హెచ్చించుకుని ఉబ్బిపోతూ ఉంటారు. జాగ్రత్త సుమ. నీ చదువుని బట్టి, నీ డిగ్రీని బట్టి
చదువు ఉండటం మంచిది, డిగ్రీ ఉండటం మంచిది, దేవుడు వాడుకోవాలని రూల్ ఏమి లేదు. అలాగని చదువు లేనటువంటి వ్యక్తి తాను అతిశయించకూడదు. నాకు చదువు లేకపోయినా పేతులు వాడుకోలేదా, నన్ను దేవుడు వాడుకుంటాడని అతిశయపడకు. చదువు లేకపోవటం 20వ శతాబ్దంలో 21వ శతాబ్దంలో అది శాపము. ఒక వ్యక్తి చదువుకోలేదంటే అది నీ పితరుల శాపము. ఏడు దేవుని సన్నిధిలో, మా అమ్మ నాన్న నన్ను చదివించలేదు, ఇది శాపం అని దేవుడు దాసులు చెప్పాడు. దేవా నిజమేనా అని. దేవుడు అవునని చెప్తాడు. నువ్వు చదువుకోలేదంటే నీ పితరుల యొక్క శాపం అది. ప్రపంచమంతా చదువుకుంటున్నటువంటి కాలంలో, ప్రభుత్వం ఉచితంగా విద్య చెప్పే కాలంలో నాకు చదువు రాదు అయినా నేను చాలా గొప్ప విశ్వాసిని అని అనుకుంటే నువ్వు విశ్వాసివే, కాదని చెప్పను నేను. దేవుని ధనాగారంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదువుకునేటటువంటి ఆధిక్యత, ధ్యానించేటటువంటి ఆధిక్యత నీవు పోగొట్టుకున్నావు. నువ్వెంత పోగొట్టుకున్నావు నీకు అర్థమైందా? నువ్వు కనీసం ఒక వయసు వచ్చిన తర్వాత అయినా వయోజన విద్య అభ్యసించి అయినా బైబిల్ చదువుకోవటం నువ్వు ఎందుకు నేర్చుకోలేదు? ఇక్కడ ప్రవక్త దేవుని ఆత్మజ్ఞానం కలిగిన వాడుగా సిరియా రాజు యొక్క ఆలోచన ఇశ్రాయేల్ రాజు కబురు చేస్తూ ఉన్నాడు. నీవు ఫలాని స్థలమునకు పోవద్దు. 2వ రాజు 6:9. అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారు. చాలా డిస్టర్బ్ అయ్యాడు సిరియా రాజు. ఎవరు మన న్యూస్ ఎప్పటికప్పుడు వాళ్ళకి కరెక్ట్గా ఎలా వెళ్ళిపోతుంది ప్లేస్తో పాటు. ఎవరు ఇశ్రాయేలు పక్షంగా వహించి నాకు ద్రోహం చేస్తున్నారు. అప్పుడు సేవకుడు ఒక అతను అన్నాడు, 12వ వచనం, అతని సేవకుల్లో ఒకడు, రాజువైన నా ఏలినవాడ, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవరినూ లేరు గాని ఇశ్రాయేల్లోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేయండి. నీవు నీ మనసులో ఏమనుకుంటున్నావో దేవుడు తన సేవకుడు ముందే చెప్పేసేస్తాడు. నీ మనసులో ఆలోచన రాగానే నీవు ఒక కీడు దేవుని ప్రజలకు చేయాలని ఉద్దేశించి నీవు ఆలోచించేటప్పుడు వెంటనే దేవుడు తన దాసునికి బయలుపరిచి తన ప్రజలకు కీడు తప్పిస్తాడు. అర్థమవుతుందా? దేవుని పరిచర్య అనేది దేవుని ఆత్మ యొక్క ఆదేశాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి జరిగేది. మానవుడు నాకు అంత బలం ఉన్నది, నాకు ఇంత బలం ఉన్నది, నాకు అంత డబ్బు ఉన్నది, నాకు ఇంత డబ్బు ఉన్నది, నాకు అంత చదువు ఉన్నది, ఇంత చదువు ఉన్నది, అంత హోదా ఉన్నది, ఇంత హోదా ఉన్నది, నాకేం తక్కువ, నేను చెప్తే ఆత్మలు రక్షణ పొందుతారు అని మనం అనుకోకూడదు. చదువుకున్న వారిని దేవుడు వాడుకుంటాడు, చదువు లేని వారిని కూడా పరిమితంగా దేవుడు వాడుకుంటాడు. కానీ చదువు లేని వారు అతిశయించి ప్రపంచ దేశాలన్నింటిలో నన్ను వాడుకో ప్రభా అని పిచ్చి ప్రార్థనలు చేస్తే ప్రపంచ దేశాలన్నిటి కొరకు నువ్వు ప్రార్థన మాత్రం చేయగలవు. అంతేగాని దేవుడు నిన్ను వాడుకోవాలని నువ్వు కోరుకున్నా అది సాధ్యం కాదు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. దేవుడు ఎప్పుడు ఆ క్రమాలు ఏర్పరిచినటువంటి దేవుడు వాటిని వైలేట్ చేయడు. మనం బయటికి వెళ్ళి, దేవా నేను నోరు తెరుస్తున్నాను, వర్షం కురిపించు, నేను మంచినీళ్ళు తాగాలని ఎవరన్నా ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడా? అదేమంటే మీరు నా నామం నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నావు కదా ప్రభు అని రాంగ్గా కోట్ చేయకూడదు. దేవుని వాక్యం ఎప్పుడు చేస్తాడు, ఎందుకు చేస్తాడు, ఎందుకు చేయాలి, దానికి జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు దానికి జస్టిఫికేషన్ దేవుడు ఇస్తాడు. నువ్వు సరైన రీతిగా అడిగితే. నువ్వు సరైన రీతిగా అడగలేదు అనుకోండి, దేవుడు చేయడు. నీవు అడిగినటువంటి మనవి దేవుని చిత్తానుసారమైంది అయితే, అది అవసరమైతే, అది ఇతరులకు కీడు కలిగించింది అయితే, అది దేవుని వాక్యానుసారమైంది అయితే, అది పవిత్రమైంది అయితే, మంచి ఉద్దేశంతో అడిగింది అయితే, ఇతరుల యొక్క మనవులు వాటితో క్లాష్ కానిదైతే, నీకంటే భక్తులు ఎంతో మంది ఉన్నారు, అప్పుడు దేవుడు నెరవేరుస్తాడు. ఇక్కడ 2వ రాజులు 6వ అధ్యాయంలో పర్వతం చుట్టూ అగ్ని గుర్రములు, అగ్ని రథాలు ఉన్నాయి. ఎలీషా చుట్టూ కాపుదల కొరకు పంపించాడు. నీకు వచ్చే సమస్య దేవునికి ముందే తెలుసు, నీవు భయపడొద్దు. నీ చుట్టూ ఎవరున్నారు? ఎలీషా ఉన్నటువంటి పట్టణం చుట్టూ 14వ వచనంలో గొప్ప సైన్యం వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలను పట్టణమును చుట్టుకొనగా, ఆ పట్టణం
కొండ మీద ఉన్నది. కాబట్టి అక్కడ ఎలీషా చుట్టూను పర్వతం అగ్నిగుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట ఎలీషా యొక్క సేవకుడు చూచాడు. ఈ ఉదయకాలం దేవుడు నీకు చెప్తున్నాడు, నీ చుట్టూ అగ్ని రథాలను అగ్ని గుర్రాలను దేవుడు ఉంచాడు. నీవు ఎరుగుదువా? నీవు ప్రభుకి ఇష్టడుగా ప్రభుకి ఇష్టరాలుగా ఉండాలి. ఆయన సన్నిధాన వర్తనలుగా మనం ఉంటే అప్పుడు ప్రభు మనల్ని బలపరుస్తాడు. దైవజనుడు ఒక చక్కని పాట రాశాడు, ఒక్కడవని నీవు వడలిపోవద్దు, నీ ప్రక్క అనేకులు తెలుసునా, చిక్కవు నీవెవరి చేతిలోనైనను, చిక్కి పోవని నీకు తెలుసునా, చిక్కుబడవని నీకు తెలుసునా, స్తుక్కిపోవని నీకు తెలుసునా, క్రైస్తవ సంఘమా ఘనకార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభు నీ క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు నీ చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఉంచాడు. ఇప్పుడు యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. దేవుని కాపుదల దేవుని బిడ్డలకు ఎలాగుంటుందో మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా. ఎవరంటున్నారు ఈ మాట అంటే సాతాను అంటూ ఉన్నది. ఎవరితో అంటూ ఉన్నదంటే దేవునితో అంటూ ఉన్నది. ఎందుకు అంటూ ఉన్నదంటే యోబు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును తన దగ్గరకు రానివ్వలేదు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భక్తి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఊజు దేశంలో తాను జీవించాడు. సలాల అని పిలువబడేటటువంటి ఆ ప్రాంతం ఇప్పుడు అదే పూర్వకాలం ఊజు దేశం. దేవుడు 3 విధాలైనటువంటి కాపుదల, 3 రకాలైనటువంటి కంచెలు వేశాడు. యోబుకు చుట్టూ కంచె వేశాడు, యోబు యొక్క కుటుంబం చుట్టూ కంచె వేశాడు, యోబు యొక్క ఆస్తి చుట్టూ కంచె వేశాడు. దేవుడు వేసినటువంటి ఆ ప్రొటెక్షన్ తీసినప్పుడు మొట్టమొదట ఆస్తి చుట్టూ ఉన్నటువంటి కంచె తీయబడింది, ఆస్తి పోయింది. కుమారులు కుమార్తెలు కుటుంబం చుట్టూ ఇప్పుడు వేసినటువంటి కంచె యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ, యోబు ఆస్తి చుట్టూ 3 ఫెన్సెస్ దేవుడు వేశాడు. మొదటి కంచె యోబు చుట్టూ. ఆ యోబు చుట్టూ ఉన్న కంచె తీసేసినప్పుడే స్కిన్ ప్రాబ్లం వచ్చింది. సాతానుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, దేవుడు ఈ దినాల్లో మన కుటుంబాలకు కంచె వేసి ఉన్నాడు, మన ఆస్తి చుట్టూ కంచె వేసి ఉన్నాడు. మనకు కలిగిన సమస్త సంపాద్యానికి దేవుని కాపుదల భద్రత, మనకు మన కుటుంబాలకు మన కలిగినటువంటి సమస్తం చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. కనుక నీవు భయపడదు. 4 విషయాలు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు భక్తుడు కొరింథు పట్టణంలో తాను సువార్త చెప్పినప్పుడు యూదులు ఎదిరించారు, దూషించారు. దేవుడు అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది. 1.5 సంవత్సరం అక్కడ బోధించాడు. సంఘం ఏర్పడింది. 2 పత్రికలు, పెద్ద పత్రికలు రాశాడు. కొరింథీ పత్రికలు 2 మనం చదువుకుంటాం. రాజులు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయం ఏలియా ప్రవక్త అంటున్నాడు, దేవా నేను ఒక్కడే అంటున్నాడు. అయితే దేవుడు చెప్పిన మాట, నాకు 7,000 మంది మిగిలి ఉన్నారు ఇశ్రాయేలీలో అన్నాడు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ దోతాను అనేటటువంటి పట్టణం చుట్టుకున్నటువంటి సైన్యాన్ని చూచి అర్లీ అవర్స్లో ఆ పనివాడు కేక వేశాడు, అయ్యో నా ఏలినవాడా, వచ్చేసేసారు సైన్యం, సిరియా రాజు పంపించిన సైన్యం, మన పని అయిపోయింది, మనం చచ్చిపోతున్నాం, ఇంకా మనం అయిపోయాం, ఫినిష్. యెహోవా వీని కండ్లను తెరవచ్చి, దేవుడు పనివాని కండ్లను తెరవచేసినప్పుడు అగ్ని రథాలు అగ్ని గుర్రాలు చూడగలిగాడు. ఎలీషా చూచింది, పనివాడు ఎందుకు చూడలేకపోయాడు? అతని కన్నులు తెరవబడలేదు కనుక. మన కన్నులు తెరవబడాలి. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని ప్రొటెక్షన్ మనం అర్థం చేసుకోవాలి. యోబుకు 3 విధాలైనటువంటి కంచె దేవుడు వేసాడు అని చెప్పుకున్నాం. కీర్తన 91 ప్రతి ప్రాతకాలం మనం చదువుతూ ఉన్నాం. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను. 1,000 + 10,000 మొత్తం ఎన్ని వేలండి?
11,000. 11,000 మందికి అపాయం కలిగిన అపాయము నీ యొద్దకు రాదు. 12వ వచనంలో దేవుడు అంటాడు చూడండి, 91వ కీర్తనలో, ఒక దూత మన కాపుదల ఉంది, అనేక మంది దూతల. 91వ కీర్తన 12వ వచనం. 11వ వచనంలో, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడక ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 12వ వచనం, నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ బరువు ఎన్ని కేజీలు? 50, 60, 70, 40, 120? అంతకంటే ఉండరుగా. ఇద్దరు మొయ్యాలా నిన్ను? ఒకళ్ళు జాలరా దేవదూత వాళ్ళ బలంతో పోలిస్తే. నిన్ను కాపాడటానికి దేవుడు దూతలకు ఆజ్ఞాపించాడు. వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. ఇక అపాయం రాకుండా కాపాడటానికి, ప్రివెంట్ చేయటానికి దేవుడు తన ఫోర్స్, తన మిలిటరీ ఉంచాడు. నమ్ముతావా? ఈ ఉదయకాలం దేవుడు తన దూతలను కాపుదలగా ఉంచాడు. దేవా నీకు స్తోత్రం. ఏలియా కృంగిపోయినప్పుడు 7,000 మంది ఉన్నారని ధైర్యపరిచావు. నువ్వు ఏలియా ఇప్పుడు నువ్వు చనిపోవటానికి లేదు, నీకు ఇంకా ఆయుష్కాలం ఉంది, నువ్వు చేయాల్సినటువంటి గొప్ప కార్యాలు ఉన్నవని ఏలియాను బలపరిచి పంపించి వాడుకున్నావు. ఎలీషా యొక్క సేవకుడు భయపడ్డాడు. ఎలీషాకు లేదా భయం. సేవకుని కన్నులు తెరవ చేశాడు. వచ్చినటువంటి సైన్యాన్ని దేవుడు అంధత్వంతో మొత్తాడు. ఇశ్రాయేల్ రాజు వారికి భోజనం కూడా పెట్టి పంపించేసేసాడు. కొంతకాలం పాటు సిగ్గుపడి వాళ్ళు మళ్ళా ఇజ్రాయెల్ దేశం మీదకి రాలేదు. అలాగే యోబుకు దేవుడు 3 విధాలైనటువంటి కంచె వేశాడు. మొదటే చెప్పుకున్నాం, కొరింథీ పట్టణంలో సువార్త ప్రకటనకు వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని దేవుడు చెప్పాడు. 91వ కీర్తనలో మనం చదువుకునేటటువంటి మాట, మన కాపుదలకు దేవుడు దేవదూతలు ఉంచాడు. కనుక మనం ఎంత ధన్యులు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాలం పవిత్రమైనటువంటి మీ సన్నిధానంలో, శక్తి కలిగినటువంటి మీ సన్నిధానంలో, జీవసహితమైనటువంటి మీ సన్నిధానంలో మా ఆత్మను పరిశోధించే, మా మనసును గుచ్చి, మా దోషాన్ని ఒప్పింపజేసి, మా అజ్ఞానాన్ని నిర్మూలన చేసి, మీ ఆత్మకు నిజంగా లోబడేటటువంటి విధేయత మాలో పెంపొందింపచేసే నీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు. చాలా మార్లు మా సొంత అభిప్రాయాలను బట్టి మేమేదో చేయగలము లేక ఏదో చేయలేము అనుకునేటటువంటి ఆ దుస్థితి నుండి, ఈ దుస్థితి నుండి తప్పించండి. నేనేమి చేయలేను అని అనుకున్నటువంటి ఏలియా చేత నీవెంతో చేయించావు. మేము ఏమీ చేయలేము అనుకున్నటువంటి ఎలీషా పనివాని కన్నులు తెరవ చేసినప్పుడు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దోతను పట్టణం ఉన్నటువంటి ఆ పర్వతాన్ని చుట్టూ ఉన్నట్టుగా పనివాడు చూచినప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. చంపటానికి వచ్చినటువంటి సైన్యానికి ఇశ్రాయేల్ రాజు భోజనం పెట్టించి వారిని పంపించి వేసినటువంటి ఆ సైన్యం అంధత్వంతో వేల కొలది సైన్యం మొత్తబడినటువంటి వృత్తాంతం చదివినప్పుడు దేవా మేము ఆశ్చర్యచకితులం అవుతూ ఉన్నాం. మీ గ్రంథంలోని గొప్ప విషయాలు, అవి చారిత్రాత్మకమైన నిజమైనటువంటి సత్యాలు మాత్రమే కాక, సంఘటనలు మాత్రమే కాక, మా జీవితాల్లో మీరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అని మేము గ్రహించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. భక్తుడు యోబుకు వేసిన 3 కంచెలు మీరు మాకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారని మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. 91వ కీర్తనలో మేము చదువుకున్న రీతిగా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురని, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదని చెప్పిన నీ వాగ్దానాన్ని అప్హోల్డ్ చేసి దేవా మీ ప్రొటెక్షన్తో మమ్ములను, మా కుటుంబీకులను, మా కలిగిన వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. కాపుదలకు, క్షేమానికి మమ్ములను, మా కుటుంబాలను, సంఘాలను అప్పగిస్తూ ఉన్నాం. ప్రపంచ ప్రజలు మీ తట్టు చూడగలిగేటట్టు వారి కన్నులు తెరవచ్చేయండి. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడని మీరు సెలవిచ్చినటువంటి మాట, సిలువ వైపు చూడటానికి, రక్షకుని వైపు చూడటానికి, పాప క్షమాపణ పొందటానికి, జీవితాలు సరి చేసుకోవటానికి, పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి
చెడుగును విడిచిపెట్టడానికి, మీరు అక్కడ కూడా సిద్ధపడటానికి కృప దయచేయండి. శిలువ సువార్తను అంగీకరించేటటువంటి మనస్సు దయచేయండి. మరొకసారి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మనం హద్దుబాటులో విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయమని, మా ధ్యానంలో మీ చిత్తానుసారం కాంది ఏదైనా దొర్లి ఉంటే తండ్రి, మీ చిత్తానుసారం కాందాన్ని మీ ప్రజలు మరిచిపోయేటట్టుగా వారి జ్ఞాపకంలో నుంచి రిమూవ్ చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘంలో తోడై ఉండును గాక. ఆమేన్.